ఇవాళ 7వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కాసేపట్లో క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న సెషన్స్. ఏపీ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారించనున్న న్యాయస్థానం. లిక్కర్ కేసులో A7గా ఉన్న వైసీపీ ఎంపీ. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. నేడు సీఎం రేవంత్ చేతుల మీదుగా పునఃప్రారంభం. 7.4 కోట్లతో బతుకమ్మ కుంట సుందరీకరణ. ఇంద్రకీలాద్రి ఉత్సవాల విధుల్లో ఆర్డీఓ మాధవి నిర్లక్ష్యం. సొంత వాళ్లకు దర్శనాలు కల్పించడంపై విమర్శలు. ఇదేం తీరంటూ సామాన్య భక్తులు ఆగ్రహం. ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరి ఉగ్రరూపం. భారీ వర్షాలకు 16 మీటర్ల ఎత్తులో ప్రవాహం. రేగుమాగు వంతెనపై పోటెత్తిన వరద. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు. వాగు దాటకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద పెరుగుతున్న గోదావరి వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ప్రస్తుతం 15.02 మీటర్లకు చేరిన నీటి మట్టం. ములుగు జిల్లా సర్వాయ్ అడవిలో చిక్కుకున్న పశువుల కాపరులు సేఫ్. భారీ వర్షాలకు హనుమంతు వాగుకు వరద ఉధృతి. వాగు దాటలేక అడవిలో చిక్కుకున్న 7 పశువుల కాపర్లు. రెస్క్యూ చేసి కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ టీం. హైదరాబాద్ను ముంచెత్తిన జోరు వాన. రాత్రి నుంచి కుండపోతగా వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకి పోటెత్తిన వరద. ప్రాజెక్టు ఇన్ఫ్లో 81,655 క్యూసెక్కులు. 9 గేట్లెత్తి 74,236 క్యూసెక్కులు విడుదల. శ్రీరామ్ సాగర్కు భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం. 39 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. జూరాలకు కొనసాగుతున్న భారీ వరద. ఇన్ఫ్లో 2,49,000 క్యూసెక్కులు. 28 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. కాకినాడ తీర ప్రాంతంలో నేవీ విన్యాసాలు. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్కు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై అవగాహన. భారత సైన్యంతో కలిసి అంఫిబియస్ విన్యాసాలు. తిరుమలలో కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై మలయప్ప స్వామి దర్శనం. భారీగా తరలివచ్చిన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.